మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన తండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసుడిగా ఆయన కూడా ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యారు. తెలుగుదేశం పార్టీ పట్ల ఆ కుటుంబానికి ఉన్న విధేయతకు తగిన ప్రతిఫలం లభించినట్లయింది. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge as a minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the Union, except as may be required for the due discharge of my duties as such minister. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు కొడుకుగా పరిచయమైన రామ్మోహన్ నాయుడు కొద్ది కాలంలోనే ఎంపీగా తన ప్రతిభ నిరూపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు తన అన్న బ్రతికి ఉండగానే రాజకీయాల్లోకి రాగా, రామ్మోహన్ నాయుడు మాత్రం తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లోనూ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనూ చదువుకున్న రామ్మోహన్ నాయుడు అమెరికాలో ఇంజనీరింగ్, ఎంబీఏ చదివి వ్యాపారం మొదలుపెట్టారు. అయితే తండ్రి మరణంతో కేవలం 26 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అలా వరుసగా గెలుస్తూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ఈ యువ నాయకుడు ఈసారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించడంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.